ఆకర్షకమైనటువంటి బాహ్య అందాలు మనం చూసి వాటివే పెడతాం. లోపల ఉండేటటువంటి దివ్యమైనటువంటి తత్వం కూడా వాటితో పాటు కలిసి మనకు లోపలికి వెడుతుంది. పై అందాల వల్ల ఏర్పడేదేదో క్రమంగా తొలగిపోతుంది. ఆ దివ్యమైనటువంటి శక్తి ఏదో అది లోపల నిలుస్తుంది. అది మన మానసికమైనటువంటి దోషాలని పాపాలని కడిగి వేస్తుంది. మనని పరిశుద్ధులుగా నిర్మలులుగా తయారు చేస్తుంది అన్నమాట. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణ చరిత ఇత్యాదులు మనం చూసినప్పటికీ కూడా ఏవి మనకి కాస్త ఆకర్షకంగా ఉంటాయో అట్లాంటి చేష్టలు చేసి మన దృష్టిని తన వైపు ఆకర్షించుకున్నట్టయితే మనం ఆ బయటి చేష్టలు చూసి అటు పెడతాం. లోపలుండే తత్వం దివ్యం కనుక ఆ దివ్యత్వం మనకి అది అందిస్తుంది అనే ఉద్దేశంతో మనకి ఈ అక్కడక్కడ చెప్పేటువంటి భక్తి సిద్ధాంతంలో ఇలాంటి కొన్ని బాహ్యమైనటువంటి సౌందర్య సంబంధమైనవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే అది క్షుద్రం కాదు, అది దివ్యము అని మనం గ్రహించవలసింది ఆ వెనక ఉండేటువంటి తత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ప్రకృతిలో ఎన్నో రకాల అందాలు ఉన్నాయి అని అంటే ఈ అందాలన్నీ ఆయనలోంచి ఏర్పడ్డవే కదా. సాగరము, గాలి ఇత్యాదులన్నీ ఆయనలో ఉండేటటువంటి ఒక్కొక్క స్థానంలో ఉంటాయి అని భూ పాదో యస్య నాభిర్వియత్ అసుహు అనిలః చంద్ర సూర్యో చ నేత్రే ఇలా మనకి వర్ణిస్తారే. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఆయనలో ఎక్కడో ఒక్కొక్క చోట అవి ఇమిడి ఉండేవి అనేది మనకి తెలుసును. అందాలు కూడా ఆ భగవంతుడి యొక్క అపారమైనటువంటి సాగరం లాంటి సౌందర్యంలో ఈ ప్రపంచంలో ఎంతో గొప్పదని మనం చూసేదైనా ఒక అణు మాత్రం అనేది మనం మర్చిపోకూడదు. కానీ మనకి ఇదే తెలుసును తప్ప అది అందదు. అందే దాని ద్వారా మనం అందని దాన్ని చూసేటటువంటి భావించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈనాటి గోపిక యొక్క దేహ సౌందర్యాన్ని కూడా మన వాళ్ళు అద్భుతంగా భావిస్తూ ఆ గోదాదేవిని ఆ గోపికని తమ వైపు ప్రసన్నం కమ్మని ప్రార్థన చేయడం మనకి ఈ వేటి పాసురంలో కనిపిస్తుంది. నిజానికి ఆత్మకి సహజమైనటువంటి సౌందర్యం భగవంతుడికి ఆనందాన్ని కలిగించేట్టుగా ప్రవర్తించుట, ఇదే అందం అంటేను. మిగిలినటువంటి అందాలు కానే కావు. ఏది భగవంతుడు ఇష్టపడేటట్టు ఉంటుందో అది అందం అంటే. సంపదలు నిజమైన సంపదలు కావు. ఒకనాడు ఉండేటటువంటి సంపద మరొకనాడు లేకుండా పోవచ్చు. ఒకనాడు తృప్తిని కలిగించిన సంపద మరొకనాడు బాధని దుఃఖాన్ని కలిగించవచ్చు. ఏది నిజమైన సంపద అంటే అది భగవంతుని సేవకి వినియోగపడదగినదైతేనే దాని నిజమైనటువంటి సంపద అని మనం గుర్తిస్తాం. అలానే బంధువులు కూడా బోలెడంత మంది ఉన్నంత మాత్రం చేత అది గొప్పతనాన్ని కలిగించదు. మరి భగవత్ సేవకి ప్రేరకులుగా ఉండేటటువంటి బంధువులైనప్పుడే మనం వారిని బంధువులు అని గుర్తిస్తాం. ఈనాటి గోపికకి అట్లాంటి బంధు సంపద ఉంది, ధన సంపద ఉంది, సహజమైనటువంటి శారీరకమైన సౌందర్య సంపద ఉంది. ఇలాంటి మూడు కలిగినటువంటి వంశానికి చెందినటువంటి గొప్ప పిల్ల. ఆ పిల్ల యొక్క ఆ సౌందర్యాన్ని భావన చేస్తూ, ఆవిడకి సంపదలని భావన చేస్తూ నీవు మా గోష్ఠిలో చేరి అలంకరించాల్సింది అంటూ మన ఆండాళ్ ఈవేళ ఈ గోపికని లేపుతుంది. ఈవేళ గోపిక యొక్క ఈ వంశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా చక్కటి బలశాలురట. అంటే వీళ్ళ వంశం చాలా గొప్ప వంశం అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ ఏ రకమైనటువంటి పిరికితనము లేనటువంటి ధైర్యం కలిగినటువంటి మహనీయులు కూడా అన్నమాట. వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి గో సంపద కూడా ఉంది. అలాంటి వంశానికి చెందినటువంటి ఆమె అంటే వీళ్ళు తమ యొక్క నిత్య కర్మ అనుష్ఠానాన్ని నియతంగా చేస్తూ ఉండే వ్యక్తులు అనేది మనకు తెలుస్తోంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఏ బాధ్యతలు మనకు ఉంటాయో ఈ ప్రపంచంలో, కుటుంబంలో, అలాంటి వాటిని మనం ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు. వాటిని వదలవలసినటువంటి అవసరము లేదు. వాటిని సవ్యంగా నెరవేరుస్తూ అవి భగవంతుడి కోసం వినియోగించాలి అనేటువంటిదే నియమం. భగవద్గీతాది గ్రంథాల్లో శ్రీకృష్ణుడు కర్మని పరిత్యాగం చేయమని చెప్పటం లేదు.
నియతం కురు కర్మత్వం అని ఆయన ఆదేశిస్తాడు అర్జునుణ్ణి. నీకు ఏది ఈ శరీరంతో ఈ ప్రపంచంలో నేను అందించానో ఆదేశించానో దాన్ని సవ్యంగా సక్రమంగా ఆచరించి తీరవలసినదే అని చెప్తాడు. మరి ఆచరిస్తే అది మళ్ళీ మన పట్టుకోదా, తన ఫలితాన్ని ఇచ్చి మన బంధించదా? బంధించదు. ఎప్పుడు దాని ఫలితాన్ని నువ్వు కోరకపోతే అది బంధించదయా? పని చేసేటటువంటి వ్యక్తులు నీతో పాటు మరొక నలుగురు కూడా ఉన్నారు కనుక నువ్వు నలుగురు ప్లస్ నువ్వు 5గురు కలిసి చేస్తున్నావు అని అనుకున్నప్పుడు వచ్చే ఫలితం 5గురికి అది పంచివేయడమే జరుగుతుంది తప్ప నీ ఒక్కడికే ఫలితాన్ని ఇచ్చి నిన్ను బంధించడం అనేది జరగదు. కానీ నువ్వు 5గురికి పంచుకోవాలి అని అనుకోకుండా అన్నీ నే ఒక్కడినే పంచుకోవాలని అనుకునే స్థితి ఏర్పడ్డప్పుడు మాత్రమే అది నిన్ను బంధిస్తుంది, అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుచేత పని ఎప్పుడు బంధకం కాదు, పని యందు పెట్టుకున్న భావన బంధకం. చేత భగవంతుడు ఎప్పుడు కూడా భావత్యాగాన్నే తప్ప కర్మత్యాగాన్ని ఆయన కోరుకోడు. ఈనాటి గోపిక యొక్క వంశం వారందరూ కూడా అలాంటి కర్మ నిష్ఠ కలిగినటువంటి మహనీయులు. అందుచేత వీరు సవ్యంగా తమ యొక్క వంశ ప్రవృత్తులేవో వాటిని మానకుండా చేస్తూ ఉండేటటువంటి మహనీయులు, చేస్తూ కృష్ణుని యొక్క ప్రేమని ఆర్జించినవాడు కనుకనే వీరు కూడా స్థితప్రజ్ఞుల దశ కలిగినటువంటి మహనీయులు అన్నమాట. మనం గతంలో స్థితప్రజ్ఞుడి గురించి కృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని విన్నాం. స్థితప్రజ్ఞుడు అంటే మనస్సు నిలకడ కలవాడు అని అర్థం. మనస్సు భగవంతుడి యందు నిలిపినవాడు అని అర్థం అన్నమాట. భగవంతుడిని నిలిపినప్పుడు కలిగినటువంటి బాహ్యమైన వాటికి చెదరకుండా ఆయన స్థిరంగా తన జ్ఞానంలోనే ఉన్నవాడు అని అర్థం. ఇది 4 దశలు అని మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి దశ అంటే పరిపక్వమైనటువంటి దశ అయితే ఇంకా వాడు ఒక చక్కటి భవనంలో ఉన్నట్టుగా ఎటు నుంచి బాహిరమైనటువంటి ఏ గాలులు వీచినా చెదరకుండా దాంట్లో నిలకడగా ఉంటాడు. బయట వాడితో వాడికి ఏం సంబంధం లేదు వాటిని చూస్తున్నప్పటికీ కూడా. ఒక అద్దాల గదిలో కూర్చున్నటువంటి వ్యక్తికి బయట ఎన్ని గాలులు వీచినా ఎంత దుమ్ము లేచినా వాడికి ఏం బెంగ ఉండదు కదా. వాడు దాన్ని హాయిగా చూస్తూ ఉంటాడు కానీ వాటి ప్రభావం వాడి మీద పడదు. అలాగా ఎన్ని రకాల బాహ్యమైనటువంటి ఒత్తిడులున్నా చెదరకుండా తన యొక్క నిష్ఠలో ఉండగలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటాం. అయితే ఆ స్థితికి చేరడానికి ముందర తనకి ఉండేటటువంటి మరొక స్థితి ఉంది, దానికి ఏకేంద్రియ అవస్థ అని మనం చెప్పుకున్నాం. అంటే మనస్సుని భగవంతుడి వైపు నడిపించేటటువంటి స్థితి అని మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు బయట వస్తువుల యొక్క సుఖము దుఃఖము వాటి వల్ల కలిగేటువంటి క్లేశాలు తెలుస్తూనే ఉంటాయి, శరీరానికి తెలుస్తుంటాయి, కానీ మనస్సు మాత్రం వాటి ప్రభావానికి లోను కాకుండా నిలకడగా ఉంటుందన్నమాట. ఇది మనస్సుని భగవంతుడి వైపు నడిపిస్తున్నాడు కనుక దానిని మనం సాధించడానికి అంతకంటే ముందు మరొక దశ ఉంది. దానికి వ్యతిరేక అవస్థ అని పేరు. దాని క్రింద ఉండేటువంటి దశకి యతమాన అవస్థ అని పేరు. అయితే మనం యతమాన అవస్థను గురించి తెలుసుకుంటే తప్ప రెండవ అవస్థను గురించి మనకి పెద్దగా అవగాహన ఏర్పడదు. యతమాన అవస్థ అంటే ప్రయత్నం చేసేటటువంటి దశ. మనం అప్పుడే ప్రయత్నం ఆరంభం చేసాం. ఏమిటి ప్రయత్నం ఆరంభం చేయడం అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదో మనకి తెలుసును, తినదగినదేదో మనకి తెలుసును, చూడదగినదేదో తెలుసును. కానీ అది చూడదగినది అని తెలిసినా మన దృష్టి దానికేసే పరిగెడుతూ ఉంటుంది. పరిగెట్టిన తర్వాత ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అనవసరంగా దీన్ని నేను చూశానే, చూడకుండా ఉన్నా సరిపోయేది అని ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత అప్పుడు దాన్ని వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. మళ్ళీ దాన్ని కావలసిన వైపు నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామందికి డాక్టర్స్ తీపి తినకూడదు అని చెప్తారు. కానీ ఒక తీపి పదార్థాన్ని ఎక్కడైనా చూసినప్పుడు గుటుక్కుమ నోట్లో వేసుకోవాలి అని అనిపిస్తుంది. పాపం వేసేసుకుంటూ ఉంటాడు కూడా. అప్పుడప్పుడు వేసుకున్నాక మళ్ళీ షుగర్ కంప్లైంట్ పెరిగితే అయ్యయ్యో ఈసారి ఇక్క తినద్దు, ఇదే లాస్ట్ సారీ అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ చూడగానే మళ్ళీ తినబుద్ధి అవుతూ ఉంటుంది, మళ్ళీ వేసేసుకుంటూ ఉంటాడు. పాపం మళ్ళీ 1కి 2, 2కి 3 ఇంజెక్షన్లు వాడు పొడుచుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చేసిన తర్వాత అది తప్పు అని తెలుస్తోంది, అందులో వెనక్కి రావాలి అని అనుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు,
మళ్ళీ వస్తువును చూడగానే అటు పక్కకి పరిగెడుతోంది, మళ్ళీ వెనక్కి లాక్కుంటున్నాడు. ఇది ప్రారంభ దశ సాధనలో. కొంతకాలం ఇట్లా సాగ్గా ఏదో ఒకనాడికి పాపం వీడికి విసుగొచ్చి ఇంకా వస్తువున్నా పోన్లేదు, ఈ పూట కొద్దులే, ఇప్పటి కొద్దులే, పోని ఇంతొద్దులే అని అనగలిగేటటువంటి స్థితి ఏర్పడితే అది వ్యతిరేక దశ అని అంటాం. అంటే వీడికి ఆకలి వేస్తోంది, ఆ ఎదురకుండా తినకూడని పదార్థము ఉంది, అయినప్పటికీ సరే దీన్ని తిననులే, ఇంకా తినద్దనుకున్నాను కదా ఇక తినను అని వస్తువు కనిపిస్తున్నా అది వీడికి రుచించేదే అయినప్పటికీ దానిని తినను అని అనుకోగలిగే స్థితి ఏర్పడితే అది వ్యతిరేక దశ అంటాం. ఇదివరకు యతమాన అవస్థ. మొదటి దాంట్లో వెళ్ళిపోతున్నాడు, చేసేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి లాక్కుంటున్నాడు, మళ్ళీ కనిపించగానే వెళ్ళిపోతున్నాడు, చేసేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి లాక్కుంటున్నాడు. తెనాలి రామకృష్ణుడి పిల్లి కథ మన వాళ్ళు చెబుతుంటారు. తెనాలి రామకృష్ణుడు ఉండే రోజుల్లో కృష్ణదేవరాయల వారి ఆ ఊరిలో బోరుడని ఎలకలు వచ్చేసాయట. సరే ఏం చేయాలి? వెంటనే అంతా వెళ్ళి రాజుగారి దగ్గర కంప్లైంట్ చేశారు. కృష్ణదేవరాయలు ఎవరో పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఈ ఎలకలని నిర్మూలించాలంటే ఏమి చేయవలెను, దానికోసం పెద్ద కమిషను, పెద్ద చర్చ ఇవన్నీ జరిగాయి. పిల్లుల్ని పెంచవలెను అని చివరికి ఒక తీర్మానం చేశారు. సరే మరి ఇప్పుడు పిల్లుల్ని ఎక్కడి నుంచి అయినప్పటికీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సరే మరి ఉత్తి పిల్లులు వస్తే లాభం ఏమిటి? మరి పిల్లుల్ని పోషించుకోవాలి కదా ముందర మనం. కనుక పిల్లుల్ని పోషించాలంటే వాటికి కాస్త పాలు గీలో పోయాలి. కనుక పాలు రావాలంటే ఏం చేయాలి? మరి ఆవులు కావాలి. సరే ఆవుల్ని మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి కాస్త ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆవులు పెంచాలి కదా, పోషించాలి కదా. కనుక ఆవుల్ని పోషించడానికి ఒకరిద్దరు రైతులు కూడా కావాలను. సరే మరి రైతులుంటే ఆ రైతులకి మళ్ళీ శాలరీ ఇవ్వాలి కదా. మరి అదెట్లా అంటే ఒక్కొక్కడికి 4 ఎకరముల పొలమును కూడా ఇవ్వవలెను. సరే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదమేమిటి కనుక మనకి అక్కడక్కడ కనిపించేటటువంటి భూములన్నింటినీ కూడా తీసుకుని అందరికీ దారాదత్తం చేయండి అని అంటున్నట్టుగా వెంటనే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో మొత్తం అన్నింటినీ అన్వేషించమన్నారు. వాటన్నిటినీ ఒక్కొక్కడికి 4 ఎకరాలను పెంచేశారు. ఆవుల్ని బయటిని తెప్పించారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆవు, ఒక్కొక్కరిద్దరు రైతులు, దాంట్లో ఒక్కొక్క పిల్లి. రాజుగారు ఆ వచ్చిన వాళ్ళందరికీ ఒక నియమం చెప్పాడు. 6 నెలల తర్వాత మళ్ళీ మేము చూస్తాం. పిల్లి చిక్కిపోవడానికి వీల్లేదు, ఆవు చిక్కిపోవడానికి వీల్లేదు, రైతు చిక్కిపోవడానికి వీల్లేదు, జాగ్రత్తగా వీటిని పోషించవలెను. సరే అంతా తీసుకెళ్ళారు. మళ్ళీ ఎక్కడ రాజుగారు పనిష్మెంట్ వేస్తారో, ఎందుకంటే అలా కనుక ఏదైనా ఒకళ్ళు చిక్కిపోయి లేకపోతే ఏదైనా ప్రమాదం కలిగినట్టయితే వాటి యొక్క ఖరీదుతో పాటు మరికొంత కూడా రాజుగారు శుల్కాన్ని ఫైన్ వేస్తాను అని చెప్పారు. దాంతో అందరికీ భయం పట్టుకుంది. పాపం అందరూ కూడా జాగ్రత్తగా ఆ నేలను దున్నుతున్నారు, గడ్డి పండిస్తున్నారు, ఆవుని జాగ్రత్తగా పోషిస్తున్నారు, రైతుకి జీతాలు ఇస్తున్నారు. పాపం ఆవు ఇచ్చేటువంటి పాలను జాగ్రత్తగా పిల్లులు కూడా పోస్తున్నారు. పిల్లలు కూడా హాయిగా తాగుతున్నాయి పాలని, సుఖంగా ఉంటున్నాయి. వారం రోజులు చూసేట తెనాలి రామకృష్ణుడు, ఇంత శ్రమ పడ్డాము, మనకేమిటి లాభం? పిల్లిని మనమే పోషించే, రైతుని మనమే పోషించే, ఆవుని మనం పోషించే, పొలం దున్నడానికి మనమే శ్రమపడి ఇన్ని చేసి సాధించేదేముంది కనుక అంటే ఆయన అనుకున్నట్ట బెబ్బే ఇది పద్ధతి కాదు ఇది. పైగా మనం పాలు పోస్తుంటే శుభంగా పిల్లి పాలు తాగేసి పడుకుంటోంది, మిగతా ఎలకలతో పాటు కలిసి అది కూడా ఆడుకుంటోంది. ఎలకలు ఇదివరకు కంటే పెరిగిపోవడం ప్రారంభించాయి. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడైనా పిల్లి కనిపిస్తే తింటుందేమో అని భయమైనా వేసేది. ఇప్పుడు హాయిగా పిల్లి భోజనం చేసేసి కడుపు నింపుకుంటుంది కనుక పాలతోటే, ఇంకా మళ్ళీ ఎలకలను పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి కనుక ఇప్పుడు హాయిగా పిల్లి పిల్లల్ని కనేసి ఆ పిల్లలతో పాటు ఎలకలు, ఎలక పిల్లలు కూడా ఆడుకోవడం ప్రారంభించాయి స్నేహం చేసుకుని. తెనాలి రామకృష్ణ ఆలోచించేట, అబ్బాయి ఇది పద్ధతి కాదు, పాలు మనమే తాగాలి, ఆవు పోసిన పాలు. ఎలకల్ని పిల్లి తినాలి, దాని ఆహారం అది తినాలి, మన ఆహారం మనం పుచ్చుకోవాలి, అన్ని దానికే పోస్తే ఇంకా మనది పెంచి లాభం ఏమిటి కనుక అని. కానీ మరి దానికి అదంతటిది మానిట్టు చేయాలి తప్ప తను మానిట్టు చేయకూడదు, తను మానిపించినట్టు ఉండకూడదు కదా. అందుకోసం ఒకనాడు
చక్కగా సల కాగేటటువంటి పాలు తెచ్చి ఆ పిల్లి యొక్క ఆహారంగా పెట్టాడు. పాలు చూడగానే మామూలుగా వెళ్ళి నోరు పెట్టేటువంటి పిల్లి అలవాటు కొద్దీ పాల్లో మూతి పెట్టి చుర్రుమని కాలిపోయింది. పాపం దానికి ఏం చేయాలో తోచలేదు. కుయ్యో మొర్రో అంటూ అది పాలు తాగకుండా వెళ్ళిపోయింది. అమ్మయ్య, పాలు తాగడంలో దీనికి ఉండేటటువంటి స్థితిని మనం కొంచెం మార్చగలిగాం అనుకున్నాడు. కానీ దానికి అది పాలు నిజంగా తాగకుండా ఉండేసి దానికి ఏర్పడాలి కదా. ఒకరోజు అట్లా చేశాడు, ఒక పూట. సరే, అది వెళ్ళిపోయింది పాపం పాలు తాగకుండా ఆ పూట. రెండో పూట మళ్ళీ అలాగే సల మరిగేటటువంటి పాలు పట్టుకొచ్చి పెట్టాడు. ఆ పాలలో మూతి పెట్టేటప్పుడు మళ్ళీ మూతి అసలే కాలి ఉందేమో, ఇప్పుడు మరింత మండిపోయింది. ఏమైనప్పటికీ చూడగానే మళ్ళీ మూతి పెట్టడం పిల్లికి అలవాటే కదా. ఆ మరుసటి పూట మళ్ళీ అలాగే సలసలకాయ పాలు పెట్టాడు. ఈసారి పిల్లికి అసలు తెల్లటి పదార్థం కనిపిస్తే బెదిరిపోయి పారిపోయేటటువంటి స్థితి ఏర్పడింది. పాలు అక్కడ చల్ల చేసి పెట్టినప్పటికీ కూడా అది ముట్టుకోనటువంటి స్థితి వచ్చేసింది పిల్లికి. భేష్, మంచిది అనుకున్నాడు పాపమైనా. కానీ ఎంతకాలం ఉంటుంది అలాగే? ఏం తాగకుండా చూస్తేనేమో అది ఎక్కడ మూతి కాలిపోతుందని దానికి భయం వేస్తుంది. కానీ బతకాలి కదా. అందుకోసం అది వెళ్ళి ఈసారి ఎలకల్ని వేటాడి శుభ్రంగా ఎలకలు తినడం ప్రారంభించింది. తెనాలి రామకృష్ణుడి ఇంట్లో మాత్రం ఎలకలు లేకుండా పోయాయి. పిల్లి హాయిగా మంచి ఈసారి బలంగానే ఉంది. సరే, ఆవును జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. ఆవిచ్చేటటువంటి పాలని హాయిగా తాను స్వీకరించడం ప్రారంభించాడు. అంటే పాలు తాగే అలవాటు ఉండేటటువంటిది పిల్లే అయినా ఒకసారి దానికి ఆ అలవాటు మాన్పించాలి అని అంటే వీలు కాదు. క్రమంగా 3-4 సార్లు దానికి అది తగదు అని అనిపిస్తే ఇక పాలని చూస్తే ఇంకా నాకు అక్కర్లేదు. తాగుదా అనిపిస్తుంది కానీ అమ్మో కాలుతాయేమో మొదట భయం వేస్తుంది. కాలుతాయేమో అని మొదట భయం. మొదట్లో కొంచెం భయంగా దూరంగా ఉంటుంది. తర్వాత ఇక నాకు అక్కర్లేదు లేవి, తనకు కావాల్సిన మరొకదాన్ని తాను ఆర్జించుకుంటూ ఇక నాకు అదే చాలే, ఇది నాకు అవసరం లేదనుకునే స్థితిలోకి అది వచ్చేస్తుంది. మనస్సుకి చేసే సాధన కూడా ఇలానే ఉండాలి. మొదట్లో అది తగనటువంటి కూడనటువంటి ఆత్మ వినాశకరములైనటువంటి వస్తువుల వైపు పదే పోతూ ఉంటుంది. వెనక్కి లాగుతూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటాం. అలవాటు పడి ఉంది కదా, 1 నాడు 2 నాళ్ళు కాదు కదా, చిన్నప్పటి నుంచి దీనికి అలవాటు. చిన్నప్పటి నుంచే కాదు, ఎన్నో జన్మల నుంచి ఈ విషయాలతో అలవాటు పడినటువంటి మనస్సు కనుక వాటికేసే సహజంగా పరిగెడుతుంది. అయితే అవి తప్పు అని తెలిసిన తర్వాత ఈ జన్మలో మనం వెనక్కి లాగడం ప్రారంభించాక కొంచెం కష్టం కనుక దాని యొక్క ఉపద్రవం దానికి మళ్ళీ తెలుస్తూ వెనక్కి వస్తూ ఉండేటప్పుడు దాంట్లో ఉండే దోషాలు మనం చూపించడం ప్రారంభిస్తే అప్పుడు అది మెల్లిగా వద్దు నాకు ఇది, నేను ఇంక వెనక్కి రావాలి, ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అది వ్యతిరేక దశ అని అంటారు. మొదట ప్రయత్నం కాస్త వెనక్కి తిరగడం ప్రారంభించింది అంటే అది వ్యతిరేక దశ. వెనక్కి తిరిగేది కావలసిన వస్తువు పయనించగలిగింది అంటే అది ఏకేంద్రియ దశ. చేరాల్సిన చోటుకి చేరింది అంటే వశీకార దశ అని అంటాం అన్నమాట. మనస్సుని అట్లా ప్రకృతి వస్తువుల యొక్క రుచుల మించి వెనక్కి మరల్చి భగవద్జ్ఞానం వైపు దానికి రుచి పుట్టించి అటుపక్కకి నడిపించి భగవంతుడి యందు దాన్ని స్థిరంగా ఉండేటట్టు చేయడం అనేటటువంటిది యోగ అభ్యాసము అని మనం అంటాం. అలా స్థిరంగా పెట్టితే అది వశీకార దశ, వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటాం. ఈ మొదట ప్రయత్నం ప్రారంభించినప్పటి నుంచి స్థితప్రజ్ఞుడు అని అనొచ్చు. ఇప్పుడు ఒక ఆయన ఏదో ఒక గ్రాడ్యుయేషన్ బీఎస్సీ డిగ్రీ సంపాదించాలి అని కాలేజీలో చేరినప్పటి నుంచి వాడు బీఎస్సీ స్టూడెంట్ అని అంటాం. కానీ నిజానికి పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత వాడు బీఎస్సీ స్టూడెంట్ అవుతాడు, బీఎస్సీ పాస్ అయిన వాడు అవుతాడు. కానీ ప్రవేశించినప్పటి నుంచి వాడిని బీఎస్సీ స్టూడెంట్ అన్నట్టుగా స్థితప్రజ్ఞ దశ కోసం సాధన ఆరంభం చేసినప్పటి నుంచి వాడిని మనం స్థితప్రజ్ఞుడు అనే అనవచ్చు అన్నమాట. అందులో మొదటి దశకి ఒక్క మెట్టు వెనక్కి వస్తే రెండవ దశలో వాడు వ్యతిరేక దశలో ఉంటాడనమాట. అంటే పైకి వచ్చేస్తాడు, అది తెలుస్తూ ఉంటుంది, అటు వెళ్ళ తగును అని అనిపిస్తుంది, కానీ వద్దు నేను వెళ్ళను అని అనుకున్నాను కదా, కావలసిన దాని వైపే నేను పెడతా, అదేమిటో తెలుసును అయినా అటు వెళ్ళను, అది ఉపద్రవకరం అని తెలుసు నేను అటు వెళ్ళను,
అది అనుకూలం తెలుసు, అయినా అటు వెళ్ళను. నాకు అది అవసరం లేదు కనుక అవసరమైన దానికేసి నేను వెడతాను. ఇది భావన ఉండేది. జనకుడు, ఆ జనకుల యొక్క వంశం ఇలాంటి కర్మయోగ స్థితిని బాగా సాధించిన వాళ్ళు అని శ్రీకృష్ణుడే వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ అంటును. అంటే వారందరూ కూడా వ్యతిరేక దశలో బాగా నిష్పన్నులు అన్నమాట. చక్కటి జ్ఞానం కలిగినటువంటి మహనీయులు అని అర్థం. అంటే వారికి చుట్టూ వస్తువులన్నీ ఉంటాయి, వాటితో చేసే ప్రవర్తన చేస్తుంటారు. వాటి వల్ల కష్టమో సుఖమో లాభమో నష్టమో జయమో అపజయమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాటిని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ అనుభవించిన బయటికి ప్రకటించాలి అని అనుకోరు. సరే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, రాని పోని అనుకుంటారు. మూడో దశలోకి వెడితే అసలు దాన్ని గుర్తించాలి అని కూడా వీళ్ళు అనుకోరు అన్నమాట. ఇప్పుడు మనస్సు అయితే ఉద్వేగం చెందుతూ ఉంటుంది. మూడో దశలో పెడితే మనస్సు కూడా కదలదు. కానీ ఇప్పుడు వాడికి మనస్సు కదులుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. ఎవడైనా కొడితే అనిపిస్తుంది, కానీ మాట్లాడు. ఎవడైనా పొగిడితే అనిపిస్తుంది, కానీ దాని గురించి పెద్ద స్పందన అనేది వీళ్ళు ఏర్పడదన్నమాట. అసలు స్పందన ఏర్పడడం ఎందుకు? మళ్ళీ ఏమైనా వాడి నుంచి ఆశించడానికి. ఎవడైనా ఒక మంచి, మనం చాలా కాలంగా ఎదురు చూస్తుండే ఒక వస్తువు పట్టుకొచ్చాడనుకోండి, అబ్బా ఎంత బాగుందో, ఎంత కాలంగానే ఎదురు చూస్తున్నానో, ఈనాటికి దీన్ని నువ్వు పట్టుకొచ్చి ఇచ్చేవి అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? రేపు మళ్ళీ పట్టరా అని అర్థం. ఎవడైనా ఒకటి పట్టుకొచ్చినప్పుడు అది మనకి నచ్చలేదు, బాగాలేదు, ఛీ ఏమిటి ఇలాంటిది పట్టుకొచ్చావు అన్నాం అనుకోండి, అంటే ఇంకోసారి ఇలాంటిది పట్టురాకు అని అర్థం. అంటే మనకి దాని మీద అపేక్షో అనపేక్షో ఉంది కనుక దాన్ని పొగడటమో తెగడటమో మనం చేస్తాం. నువ్వు పొగడలేదు తెగడలేదనుకో, ఆ వస్తువు నీ నుంచి దూరం అయిపోతుందేమో, లేదా అక్కర్లేదు వచ్చి మీద పడుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది మనస్సులో. నువ్వు దానిని పట్టించుకోలేదనుకో, ఓకే రావాల్సింది రాలేదు, ఏమో వచ్చి మీద పడుతుందేమో, సరే పడిని చూద్దాం. దాని యందు నీకు ఆసక్తి, దాని యందు ఒక పట్టు నీకు మొట్టమొదట తగ్గాలి. అప్పుడు నీవు నీ మనస్సుని మెల్లిగా కావలసిన దాని వైపు నడిపేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించగలుగుతావు. చేత మనస్సులో ఆ వస్తువు విషయంలో ఒక స్పందన నీకు కలిగిన దానిని లోపలే నీవు అణుచుకుని ఉండగలిగే స్థితికి వ్యతిరేక దశ అని అంటారనమాట. ఈవేళ గోపిక అట్లాంటి వ్యతిరేక దశలో ఉండేటటువంటి ఒక మహనీయుణ్ణి పోలి ఉంటుంది. చేత వీళ్ళకి మంచి వంశం ఉంది, వీరికి సంపదలు ఉన్నాయి, వీరికి చక్కటి బంధుజాత ఉంది, వారితోటి వీళ్ళు సాగించే ప్రవృత్తులు చేస్తూనే ఉంటారు, వీరుండే సంపదలు వీరు అనుభవిస్తూనే ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ వాటి నుంచి కాస్త పట్టు తక్కువగా ఉంటుందన్నమాట. జనకుడి చరిత్రలో మనకు అట్లాంటివన్నో కనిపిస్తుంటాయి. యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర చదువుకుంటూ ఉండేవాడు జనక చక్రవర్తి చిన్నప్పుడు. ఈయనతో పాటు చాలామంది మిత్రులు ఉండేవారు. గురువుగారికి ఈ పిల్లవాడంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది, మిగతా వాళ్ళందరికీ అసూయగా ఉండేది. రాజుగారు అబ్బాయి కదా, డబ్బున్నవాడు కదా, బాగా ఏదో ఇస్తాడు, అందుకే గురువుగారు ఎప్పుడు ఆయన కేసి చూసి పాఠాలు చెప్తున్నారు, ఇలా అనుకుంటూ ఉండేవారు అన్నమాట. కొంతకాలం అయిన తర్వాత జనక చక్రవర్తి జనకుడు పాఠం పూర్తి చేసుకుని రాజ్యానికి వెళ్ళిపోయాడు, రాజు అయ్యాడు, పాలన చేస్తున్నాడు. గురువుగారు ఎప్పుడు కూడా జనకుడిని ఏమైనా ఆ సందర్భంలో వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటే శిష్యులకు కొంచెం బాధగా అనిపిస్తూ ఉండేది. జనకుడు ఏం పెద్దంత గొప్పవాడా అని అంటూ ఉండేవారు. సరే అదేదో చూదిరిగాని మీరే అంటూ ఒకసారి ఓ ఇద్దరు శిష్యుల్ని జనకుడి దగ్గరికి పంపించాట గురువుగారు, తెలుసుకొని రావాలి అనే ఉద్దేశంతో. సరే వాళ్ళిద్దరూ వెళ్ళారు. వీళ్ళ అభిప్రాయం ఏమిటి? రాజ్యపాలన చేసేవాడు తప్పు చేసిన వారిని దండన విధిస్తాడు, ఒప్పు చేసిన వారికి లాభాలు ఇస్తుంటాడు, ప్రమోషన్స్ ఇస్తుంటాడు, పనిష్మెంట్స్ ఇస్తుంటాడు. ఇలాంటి వాడు ఆత్మజ్ఞానంలో నిలకడగా ఎలా ఉండగలుగుతాడు? ఇది సాధనకి వీలైనటువంటి స్థితి కానే కాదు అనేది వీళ్ళ యొక్క విశ్వాసం. సాధన చేయాలంటే మొత్తం అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో ఒక చోట అలా కూర్చుండిపోవాలి అనేది వీళ్ళ యొక్క భావన అన్నమాట. అది తగదు, అది కాదు అనేది చెప్పాలి గురువుగారు. అందుకే వీళ్ళిద్దరిని వెళ్ళి మీరు జనకుడి దగ్గరికి చూసి రంటారా అని పంపించారట. సరే ఇద్దరు జనకుడి చక్రవర్తి దగ్గరికి వచ్చారు. జనకుడి చాలా ఆనందం వేసింత చిన్ననాటి స్నేహితుడిని కలవడం.
సరే, వారిద్దరికి బ్రహ్మాండమైనటువంటి అలంకృతమైనటువంటి ఒక చక్కటి భవనాన్ని వారికి ఇచ్చాడు. చక్కటి అందులో బాత్రూమ్స్ ఉన్నాయి, మంచి బెడ్స్ ఉన్నాయి, పరిమళాలు ఉన్నాయి, రకరకాల సేవకులు ఉన్నారు. అలాంటి భవనాన్ని, ఒక గెస్ట్ హౌస్ని వీరికి ఇచ్చి, దాంట్లో ఈ పూట మీరు ఉండండి, కాస్త అతిథి సత్కారాన్ని స్వీకరిద్దురు కానీ నేను రాత్రి మిమ్మల్ని కలుస్తాను అని అన్నాడు. సరే, వీరు వెళ్ళారు. మంచి బాత్రూంలో చూస్తే అద్భుతమైనటువంటి పన్నీటి స్నానం చక్కగా చేశారు. భోజనానికి కూర్చుంటే గొప్ప అందగత్తెలైనటువంటి వారంతా వచ్చి వడ్డిస్తున్నారు. మంచి పరిమళాలు, మంచి రుచులు, చక్కటి చూడటానికే ఆకర్షంగా ఉండే ఆహార పదార్థాలు బంగారు పళ్ళెరంలో వడ్డించారు. వీళ్ళు భోజనం చేద్దామని మెల్లిగా ఇలా ఆపోసనం పట్టి ఇలా తీర్థం తీసుకుని ఒకసారి పైకి చూశారు. సరిగ్గా వీళ్ళకి ఈ బ్రహ్మానందానికి పైన మంచి బలమైనటువంటి వాడిగా ఉండేటటువంటి మెరుస్తూ ఉండేటటువంటి కత్తి ఒకటి వేలాడదీసింది. వీరిద్దరూ కూర్చున్నారు ఒకరి పక్కన ఒకరు భోజనానికి. ఇద్దరి తలల మీద 2 కత్తులు వేలాడుతున్నాయి. పోనీ ఆ వేలాడే పైన ఉండే తాడు పెద్ద తాడు అంటే కాదు, సన్నటి దారం లాంటిది. అది చూసేటప్పటికి వీళ్ళకి పై ప్రాణాలు పైన పోయినంత పని అయిపోయింది. అటు కత్తిని చూస్తున్నారు. ఇప్పుడేమో ఆపోసనం పట్టిన తర్వాత లేవడానికి వీలేదు భోజనం చేసేటప్పుడు, ఆ ఉన్న పదార్థాలని పూర్తయితే తప్ప. ఇది నియమం. ఏం చేయాలి ఇప్పుడు? దృష్టి అంతా కత్తి మీద ఉంది. అది పొరపాటున కనుక దారం తెగి కింద పడిందా ఆ బరువుకి, కరెక్ట్గా ఇప్పుడు బ్రహ్మరంధ్రం, అక్కడి నుంచి మోక్షం. ఇప్పుడు వీళ్ళకి ఆ భోజనం చేస్తున్నారు కానీ పాపం ఆ భోజనం రుచి ఏం పట్టట్లేదు. ఉన్న వాటిలో మంచి గులాబ్ జాములు వేశారు, జిలేబీలు చేశారు, జాంగరీలు చేశారు, మైసూర్ పాక్ చేశారు, కారబూందీ చేశారు, పకోడీలు చేశారు, బజ్జీలు, వడలు ఇన్ని ఉన్నాయి. అన్నీ పుచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ వేసినటువంటి ఆ పత్ర ఆకు నిండా పదార్థాలన్నీ ఉన్నాయి. అవన్నీ తిని తీరాలి, లేకుండా లేవడానికి వీలేదు కనుక గబగబా తింటున్నారు. కానీ దృష్టి మాత్రం కత్తి మీదే ఉంది. గబగబా తినేస్తున్నారు, కత్తి వాళ్ళు వచ్చేవి వడ్డిస్తున్నారు, వీళ్ళు తినేవి తింటున్నారు. ఏమిటి తిన్నారో ఎలా తిన్నారో కూడా పాపం వీళ్ళకి జ్ఞాపకం లేదు. కానీ కత్తే కనిపిస్తోంది. ఒక్కసారి మొత్తం అంతా పూర్తి చేసుకుని మళ్ళీ ఉత్తరాపోసనం పట్టి బతుకు జీవుడా అని అక్కడి నుంచి బయటపడ్డారు. సరే, కొంతసేపు అయిపోయింది. హాయిగా తాంబూలం వేసుకుని కూర్చోబెట్టారు పక్కన. ఇంతలో రాజుగారు వచ్చారు. స్నేహితుల్ని పలకరించారు. ఏమయ్యా, స్నానం బాగా చేశారా? చక్కగా చేశామయ్యా. భోజనం బాగా చేసుకున్నారా? ఆహారం చక్కగా తిన్నారా? పాపం వీళ్ళు తిన్నారు. మీకోసం మైసూర్ పాక్ చేయించా, మీకోసం గులాబ్ జామ్ చేయించా, చక్కటి అందమైనటువంటి జాంగిరీలు చేయించాను, చక్కగా తిన్నా. వీడు జాంగిరి తిన్నాడో తెలియదు, మైసూర్ పాక్ తిన్నాడో తెలియదు, మిరపకాయ తిన్నాడో తెలియదు, కానీ మొత్తానికైతే తినేసాడు. కానీ వీడికి అదేమిటి నీకోసం ఇవి చేయించాను చూడలేదా అంటే ఏదో తిన్నానన్నాడు. అదేమిటి ఏం చేస్తున్నావు అంటే, మేము భోజనానికి కూర్చున్న తర్వాత చూస్తే పైన కత్తి కట్టి పెట్టారు, అది ఎక్కడ తెగుతుందో ఎక్కడ నెత్తి మీద పడుతుందో అని మా దృష్టి అంతా దాని మీదే తప్ప కంచంలో ఏముందో, ఆకులో ఏం వడ్డించారో, నెయ్యి ఉందో, నూనె ఉందో, ఆముదం పోసారో, మా దృష్టి దీని మీద ఉంటే కదా ఏదో అయిపోయిందా అని ముగించి బయటపడ్డాం. అమ్మ, అది కనుక తెగితే ఎంత ఉపద్రవం అయిపోయి ఉండేదో. అంటే మరి ఆహారం అంతా తిన్నారా? పూర్తిగా పుష్కలంగా ఆకంతా మొత్తం గాడి చేసేసారు. జనక చక్రవర్తి చెప్పాట, మిత్రమా, తీపి, కారం, పులుపు, చేదు, వగరు లాంటి రుచులు కలిగినటువంటి ఆహారాలు అంత తిన్నా ఆ తినాలి కనుక మీరు తిన్నారు. దాని ఉండేటటువంటి రుచుల మీద దృష్టి పెట్టకుండా మీ దృష్టిని మరొక చోట పెట్టి మీరు ఎట్లాగైతే ఆ వస్తువులు తిన్నా వాటి యొక్క ప్రభావం మీ మీద నిజానికి కారం తింటే అనాలి, తీపి తింటే అనాలి, కానీ రెండూ లేవు కదా. కారణం దృష్టి దాని మీద ఉంది కనుక. జీవితం కూడా ఇంతే. నీవు చేరాల్సిన లక్ష్యం వైపు దృష్టి కనుక పెట్టినట్టయితే శరీరంతో నువ్వు చేసే పనులు ఏవైనప్పటికీ ఆయా బాధ్యతకి, ఆయా సమయానికి, ఆయా సందర్భానికి తగినట్టుగా నీవు జీవితంలో ప్రవర్తిస్తూ ఉండేటప్పుడు ఎదురయ్యేటటువంటి కష్టాలైనా, సుఖాలైనా, లాభాలైనా, నష్టాలైనా, మానమైన అవమానమైన అది నిన్ను కూడా ఏమీ చెదర్చదు. కారణం నీవు పెట్టాల్సిన దానిందు లక్ష్యాన్ని, దృష్టిని
పెట్టావు కనుక ఇదే నేను చేసేటువంటి పని. గురువు చెప్పినటువంటి విద్యని విన్నా, తత్వాన్ని గురించి తెలుసుకున్నాను. తత్వాన్ని